బిగ్ మీటింగ్ కు వేదికగా కాబోతుంది. అమెరికా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో సమావేశం కాబోతున్నారు. ఒకరినొకరు ఫ్రెండ్ అని ఆప్యాయంగా పిలుచుకునే ఈ ఇద్దరి మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2.0 అంటూ దూకుడు చూపిస్తున్న ట్రంప్ తో హ్యాట్రిక్ పీఎం ఏం మాట్లాడతారని కేవలం భారత్, అమెరికానే కాదు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. డిపోర్టేషన్ తో పాటు వాణిజ్య వ్యవహారాలపైన ఈ ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ కుర్చీనెక్కిన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలోని దాదాపు అన్ని సెక్టార్స్ ని కెలికేశారు. అలాగే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా మైగ్రేషన్ పాలసీని టచ్ చేస్తూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద పగపట్టారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రెంట్ ట్రంప్ మాస్టర్ కి ఫస్ట్ టార్గెట్ అయ్యారు. అక్రమంగా మా దేశంలో ఉంటున్న మీ వాళ్ళ సంఖ్య 7,25,000, వీళ్ళల్లో 18,000 మందిని రౌండప్ చేశాం అంటూనే 104 మందిని మీ దేశానికి పంపించేస్తున్నాం. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చాటింపు వేసి మరీ పంపించేసింది అమెరికాలో కొత్త గవర్నమెంట్. ఒక్కరి మీద 4 లక్షలు ఖర్చు పెట్టి మిలిటరీ విమానం ఎక్కించి టెక్సస్ నుంచి అమృతసర్కి డిపోర్ట్ చేసింది. దీన్ని బట్టే అర్థమవుతుంది మనోళ్ళ మీద ట్రంప్ సార్ ఎంత సీరియస్ గా ఉన్నారో. ఇటు వీసా రూల్స్ ను కఠినంగా మార్చే పనిలో పడ్డారు ట్రంప్. H1B వీసాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. H1B వీసా భారీ వేతనాలు ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వాలని, అది కూడా ఏడాదికి 75,000కు మాత్రమే పర్మిట్ చేయాలంటూ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీ నుంచి ట్రంప్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అలాగే F1, M1 వీసాలపైన ఫోకస్ చేశారు ట్రంప్. చదువు కోసం వెళ్లిన వాళ్ళు వెంటనే తిరిగి వెళ్లిపోయేలా రూల్స్ ను కఠినంగా మార్చే పనిలో పడ్డారు. అలాగే భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో ఇరు దేశాల మధ్య $118 బిలియన్ విలువైన వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే $32 బిలియన్ ఎక్కువగా ఉన్నాయి. అయితే అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుంది అంటూ గతంలో ట్రంప్ అనేకసార్లు ఆరోపణలు చేశారు. భారత్ ను టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు కూడా. ఇలాంటి నేపథ్యంలో ఇరువురి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.